పథక నాకు లేదు, ఏం లేదు పథక. పథక నువ్వైతే చాలా డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ ఉమెన్. లైక్ ఎట్లా చెప్పాలి అసలు ఇండిస్క్రైబబుల్. డిఫరెంట్ బ్రీడ్ అంటే లైక్ జనరలీ డిఫరెంట్. బికాజ్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను కదా మా మమ్మీకి అసలు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండే అని, కానీ నువ్వు పెట్టినావు. అసలు నీ గురించే నేను ఇంత మంచి యాక్టింగ్ చేశాను. సో లైక్ ద బిగ్గెస్ట్ థ్యాంక్ యూ టు యూ ఓన్లీ. మమ్మీ నీతో మాట్లాడాను మమ్మీ అసలు నమ్మకం లేదని ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను. నువ్వైతే మనం ఫస్ట్ డే షూటింగ్ వచ్చేటప్పుడు నీకు తెలుసు, నీకు వచ్చాను నాకు తెలుసు అనంది. ఇప్పుడు నాకు తెలిసింది కదా అబద్ధాలు చెప్పిందని. డాడీ కూడా డెఫినెట్ నాకు యాక్చువల్గా ఏం సజెషన్స్ ఇవ్వలేదు. నేను యాక్చువల్గా అడగడానికే నాకు భయం అయిండే. ఆయన చాలా అంటే సినిమాలంటే లైక్ హిస్ ప్యాషన్ కదా, అందుకే స్ట్రిక్ట్గా ఉంటాడు దాని మీద, స్పెసిఫిక్ టాపిక్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అందుకే నేను నాకు అడగడానికే భయం అయిండే. సో నేనేం సజెషన్స్ అడగలేదు, అంటే సజెషన్ కూడా ఇవ్వలేదు నాకు. సో ఐ డోంట్ నో హౌ టు ఫీల్. అభి అన్న నేను ఎందుకు ఇవ్వలేదు అంటే, సో డైరెక్టర్ తను కదా, అసలు నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను కన్ఫ్యూజ్ చేయొచ్చు, నేను క్యారెక్టర్ నాకు సరిగ్గా తెలియదు, సో తన బ్రెయిన్లో ఉంటుంది. సో అందుకని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా, అసలు అందుకే మాట్లాడలేదు నీతో ఇప్పుడు. అదిగో డైరెక్టర్ అరుణ్ అన్న, అభి అన్న అయితే ఐకానిక్ డైలాగ్ ఏంటో, అమ్మ ఆగమ్మా, అసలు ఆడ సౌండ్ వినిపిస్తుంది, అమ్మ ఆగండి వస్తే సార్. అది ఇంకెవరు, నవీన్ అన్న ఎక్కడుంది నవీన్ అన్న?